మీకోసం ఓఆర్ఎస్ఎల్ మీద 8 ఏళ్ల ఆ డాక్టర్ ఒంటరి పోరాటం ఫలించిందా? They can not only not use ORS, they cannot sell it from today. అసలు ఈ ఓఆర్ఎస్ఎల్ గొడవ ఏంటి? అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ అంటే మనకి వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు మనలో ఉన్న వాటర్, ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతాం. దీనివల్ల డిహైడ్రేషన్ వస్తుంది. ఈ ఓఆర్ఎస్ అనే దానిలో మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సో మోషన్స్, వామిటింగ్ అయినప్పుడు ఓఆర్ఎస్ అనేది తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ ఓఆర్ఎస్ అనే ముసుగులో చాలా కంపెనీస్ ఓఆర్ఎస్ ని ఓఆర్ఎస్ఎల్ అని పెట్టి అమ్ముతున్నారు. దీనిలో కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఉండవు. జస్ట్ షుగరీ డ్రింక్స్ మాత్రమే, అంటే మన కూల్ డ్రింక్స్ లాగా అన్నమాట. సో కోర్టు కూడా ఈ షుగరీ డ్రింక్స్ మీద ఓఆర్ఎస్ అనే లేబుల్ రాకూడదు అని క్లియర్ గా నోటీసెస్ పంపించారు. కాకపోతే 150 crore వర్త్ స్టాక్ మిగిలిపోయిందని ఆ కంపెనీస్ ప్లీడ్ చేశాయి కాబట్టి ఆ స్టాక్ వరకు అమ్ముకోమని కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మరొకసారి చెప్తున్నాను, ఈ డ్రింక్స్ మీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లల ప్రాణాన్ని పణంగా పెట్టకండి. ఈ డ్రింక్స్ ని దయచేసి యూజ్ చేయొద్దు. ఒరిజినల్ ఓఆర్ఎస్ ని మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి.